నారాయణ మంత్రాన్ని ముమ్మారు జపించి ఎవరైతే ప్రదర్శనం చేస్తారో వారు అన్ని తీర్థాల్లో చేసిన ఫలితం కలుగుతుందని చెప్తారు. వినాయకుడిని విఘ్నాధిపతి అని మనం కోరుకుంటున్నాం. ఓం స్వస్తి. మొట్టమొదటిగా మనం ఎవరు ఫస్ట్ మొట్టమొదటి కొలుస్తామమ్మా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కొలుస్తాం. ఎందుకు కొలుస్తాం మనం అందామంటే మనకు ఏదైనా వేద ప్రామాణికం, అంటే స్మృతి అంటే వేదం అనమాట. వేద ప్రామాణికం తీసుకుంటాం. మనకు మొట్టమొదటిగా వేదం ఎక్కడి నుంచో కాస్మిక్ ఎనర్జీ నుంచి వస్తే దాన్ని బ్రహ్మగారు తన యొక్క తలలతో తీసుకుంటారు. అంత జ్ఞానం ఉంది కాబట్టి ఆయన తీసుకున్నారు. కానీ అది ఎవరికి అర్థం కాలేదు. ఏమి ఆయన చెప్తున్నారు కానీ ఎవరికి, అంటే ఋషులకు కొంతవరకు జ్ఞానంతో తెలుసుకున్నారు, ఎవరికి తెలియలేదు. కానీ కొంతకాలం తర్వాత మనకు వ్యాసుల రూపంలో విష్ణు వచ్చేసి దాన్ని వివరిస్తాం, రాశారు ఆయన. అందుకే వేద వ్యాసులు అవుతారు కదమ్మా. కాబట్టి మనం విష్ణువుని రెండో ప్రామాణికం తీసుకున్నాం. తర్వాత శంకరాచార్యులు వారు వచ్చి దానికి భాష్యం చెప్తారు స్మృతికి. కాబట్టి వాళ్ళ ముగ్గురు వేద ప్రామాణికం తీసుకున్నాము. వాళ్ళ ముగ్గురు నుంచి వచ్చింది. కానీ వాళ్ళ ముగ్గురు గొడవపడతారు. ఒకసారి నేను గొప్ప అంటే ముగ్గురు గొడవపడుతుంది. అప్పుడు వాళ్ళు కూడా వేదాన్ని పిలుస్తారు. మీ వేదం మీరే వచ్చి సాక్ష్యం చెప్పాలి అని. వేదం వచ్చేసి శివుడే గొప్ప అని చెప్తారు. వెంటనే విష్ణుమూర్తి గారు అవును నిజమే శివుడే గొప్ప, శివుడి యొక్క ప్రణాళం నుంచి వేదం పుట్టింది కాబట్టి అని ఆయన తప్పుకుంటారు. కానీ బ్రహ్మ ఒప్పుకోడు. ఎందుకంటే అప్పటికి బ్రహ్మకి 5 తలలు ఉన్నాయి. మనం ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అంటే పంచముఖ బ్రహ్మ మొట్టమొదటిగా 4 తలలు 4 వైపులో ఉంటాయి. 5వ తల శిరస్సు పైకి ఊరుతో చూస్తూ ఉండేది. కొంతకాలం తర్వాత ఇంకా ఈ గొడవ అవుతూనే ఉంటుంది. చూసిన ఇంకా ఆయనకు పరమేశ్వరుడికి చాలా కోపం వచ్చి ఆయన ఈ పుట్టి నుంచి మనకు శ్వేతం ఎలా ఏ కలర్లో వస్తుంది, మనకు మామూలుగా నీటి రూపంలో వస్తుంది. కానీ ఆయనకి ఎర్రగా వచ్చి అక్కడి నుంచి ఒక ఆయన ఉద్యోగిస్తారట. ఆయనే కాలభైరవుడు. రాగానే విపరీత కోపంతో వచ్చి ఆయన చాలా పెద్దగా బలంగా ఉంటాడు. వచ్చి ఆ బ్రహ్మ యొక్క తల శిరస్సు తల కదా ఈ 2 వేలతో ఇలా తుంచారట. ఆయన తల నుంచంగా ఇంత పెద్దవారు ఆలోచించారు. బ్రహ్మతల నుంచంగానే ఇంకా బ్రహ్మగారు పరిగెత్తి పారిపోయారట అక్కడి నుంచి చేయకుండా. అది ఇంకెంత తెలిసినా ఊడిపోలేదట ఆ తల. అప్పుడు ఇంకా పరమేశ్వరుడు ఉన్నారా, నాయన మామూలుగా బ్రాహ్మణ చంపితే బ్రహ్మ పాతకం అంటారు, నువ్వు బ్రహ్మ యొక్క శిరస్సే అందించావు కాబట్టి నీ పరిహారం కోసం నువ్వు అన్ని పుణ్యతలో తిరగాల్సింది అంటారు. ఈ తల మాత్రం ఆయన ఊడిపోవట్లేదు ఈ చేతి నుంచి. ఎంత తిరిగాడు అన్ని చోట్ల. చివరికి కాశీలో మురిగిన తర్వాత ఆ తల ఊడిపోతే ఆయన విదిలిస్తాడు. దాన్ని విదిలిస్తే బద్రీనాథ్ దగ్గర బ్రహ్మకపాలం వింటాం కదా, బద్రీనాథ్ నుంచి 2-3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ వెళ్ళిపడిందట. కాబట్టి అప్పటి నుంచి ఈ వేలికి బ్రహ్మహత్య పాపం దోషం ఉంది. మనం ఈ వేలతో ఎవరికి బొట్టు కానీ పళ్ళు కూడా తోమకూడదు. లెక్క ప్రకారం ఏమి చేయకూడదు. ఈ వేలుతో పెడితే సకల శుభము. ఇది ఎవరికైనా చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టడం వల్ల వాళ్ళు ముళ్ళోకాలకు వెళ్తారు. ఓం స్వస్తి. ఇదే